బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేదా ఐటీఆర్ ఫైల్ చేయాలన్నా ఇతర ప్రభుత్వ కార్యకలాపాలన్నిటికీ పాన్ కార్డ్ అనేది తప్పనిసరిగా మారింది. పాన్ కార్డు ఉంటేనే బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పాన్ కార్డు లేకపోతే బ్యాంకులో రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో పాన్ కార్డు గురించి కొన్ని విషయాలను తెలుసుకోవడం తప్పనిసరని చెప్పొచ్చు. ప్రస్తుత కాలంలో పాన్ కార్డు అనేది ఆర్థికంగా చాలా ముఖ్యమైన పత్రం. పన్ను చెల్లింపుదారులను గుర్తించే కంప్యూటర్ ఆధారిత వ్యవస్థనే పాన్ కార్డ్ అంటారు. ఈ విధానంలో పన్ను చెల్లింపుదారులను గుర్తించడానికి వారికి శాశ్వత ఖాతా సంఖ్య లేదా పాన్ నంబర్ అని పిలువబడే ఒక ప్రత్యేక నెంబర్ జారీ చేస్తారు. ఈ సంఖ్య 10 అంకెలుగా ఉంటుంది. ప్రతి పన్ను చెల్లింపుదారుడు వేరువేరు పాన్ నంబర్ను కలిగి ఉంటారు. అయితే పాన్ నంబర్ ఎలా ఏర్పడుతుంది? ఈ నంబర్లోని అక్షరాలు అలాగే ఇతర సంఖ్య వెనుక ఉన్న అర్థం చాలా మందికి తెలియదు. ఈ రహస్యం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. పాన్ కార్డుపై 10 అంకెల సంఖ్యను పాన్ కార్డు నంబర్ అంటారు. పాన్ నంబర్లో మొదటి 5 అక్షరాలుంటాయి. ఇవి ఇంగ్లీష్ క్యాపిటల్ రూపంలో ఉంటాయి. ఈ 5 అక్షరాల్లో మొదటి 3 అక్షరాలు ఏ నుండి జెడ్ శ్రేణిలోని అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాల తర్వాత ఉన్న 4వ అక్షరం పాన్ కార్డు హోల్డర్ స్థితిని సూచిస్తుంది. ఉదాహరణకు సి అంటే కంపెనీ, పి అంటే ఇండివిజువల్, హెచ్ అంటే హిందూ అవిభక్త కుటుంబం, ఎఫ్ అంటే సంస్థ, ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ పీపుల్, టి అంటే ట్రస్ట్ అని అర్థం. పాన్ కార్డు కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు, దీన్ని సంస్థలకు కూడా అందిస్తారు. పాన్ కార్డు నెంబర్ అనేది ఒక ప్రత్యేక సంఖ్య. ప్రతి పన్ను చెల్లింపుదారుడు తన కోసం పాన్ నంబర్ని కలిగుంటాడు. నిబంధనల ప్రకారం పాన్ కార్డు నెంబర్ను మార్చుకునే అవకాశం లేదు. అయితే మీరు కోరుకుంటే మీ పాన్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని మార్చవచ్చు. పాన్ కార్డ్ని మార్చడానికి లేదా సరిచేయడానికి మీరు పాన్ కార్డు కరెక్షన్ ఫామ్ని పూరించాలి. ఇది NSDL లేదా ఆదాయ పన్ను వెబ్సైట్ నుండి PDF ఫార్మాట్లో సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.